హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో తోటకూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. తోటకూర అనగానే ఎక్కువగా ఫ్రై చేసుకోవడం లేదా పప్పు కాంబినేషన్లో వండుకుని తింటారు. తోటకూర ఫ్రై తినని పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా ఈ స్టైల్లో కర్రీ చేసి పెట్టండి, ఫుల్గా లాగించేస్తారు. కర్రీ అయితే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో కర్రీని ఎలా చేసేయాలో చూసేద్దాం. నేను ఈ కూర కోసం 2 కట్టల వరకు తోటకూర తీసుకున్నాను. తోటకూరలో మనకి గ్రీన్ కలర్ తెలుసు, ఇది మరొక రకం ఎర్ర తోటకూర అండి. టేస్ట్ అయితే నార్మల్ తోటకూర కంటే ఇది చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని కాడలు మొత్తం కట్ చేసుకుని ఆకులు మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని మనం కట్ చేసుకున్న తోటకూర మొత్తాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇందులో 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. దీనిపైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. తోటకూర బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయాక దీనిలోనే ఒక మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను, అలాగే 4 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకున్న 2 టొమాటోలను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టుకుని ఈ వెజ్జెస్ అన్నింటినీ బాగా ఉడకనివ్వాలి. మనం వేసుకున్న ఉల్లి, టొమాటో ముక్కలు ఇలా బాగా కుక్ అయిపోయాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీనిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన దానిలో మనం వేసుకున్న పచ్చిమిర్చిని కొంచెం పక్కకు తీసుకుని ఇలా పప్పు గుత్తుతో మెత్తగా చేసుకోండి. పచ్చిమిర్చి వేసుకుంటే కారం ఎక్కువైపోతుందండి, అందుకు పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యాక మనం తీసుకున్న పచ్చిమిర్చిని తిరిగి యాడ్ చేసుకుని దీనిని స్టవ్ పై పెట్టుకోండి. ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి తగినంతగా ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని అలాగే 1 కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం అంతటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మరొక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా తోటకూర బాగా కుక్ అయిపోయి చిక్కబడింది కదా. ఇలా చిక్కబడ్డాక దీనిని స్టవ్ నుంచి పక్కకు తీసుకుని ఇదే స్టవ్ పైన పోపు కోసం మరొక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దంచి పెట్టుకున్న 12 వెల్లుల్లి రెమ్మలు, 5 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపులన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపులన్నింటినీ బాగా వేగిపోయాక మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని దీనిలో వేసుకోండి. ఇలా తోటకూర మొత్తాన్ని వేసుకుని ఈ తాలింపులన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, పుల్ల పుల్లగా కారం కారంగా తోటకూర కూర రెడీ. నేను ఈ కర్రీ నాకు మ్యారేజ్ అయ్యాక మా అత్తగారి ఇంట్లో నేర్చుకున్న. తోటకూర ఫ్రై అయితే నాకు అస్సలు నచ్చదు, ఆకుకూరలు తినాలి కాబట్టి ఇలా కర్రీ చేసుకుని తింటాను. అప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.